ఇప్పుడు ఇక్కడ నుంచి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది సమాజం గురించి ఆలోచిస్తూ ఏదో ఇవ్వాలి ఏదో చేయాలి అనే అభిప్రాయంతో చేస్తున్నారు. మరి ఆ లోకల్లో ఆ ఏరియాస్లో ఆ ట్రైబల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు మేము బ్రతకడమే కష్టం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు అసలు ఈ సమాజం ఏమి ఇచ్చిందిరా నాకు అనే వాళ్ళు దానిలో ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. నార్మల్ గా ఎంతో ఇచ్చిన వాళ్ళే నేను ఎందుకు సమాజం కోసం చేయాలి అనే దగ్గర నుంచి. మరి ఆ ఊర్లలో ఆ ట్రైబల్ ఏరియాస్ లో ఉండేటటువంటి ఆ అక్క పార్ట్ ఎవరైతే పోర్షన్ నిర్వహిస్తున్నారో వాళ్ళని ఎలా మీరు కన్విన్స్ చేస్తారా, లేదా వాళ్ళే ముందుకు వస్తారా, అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు సంస్థ నుంచి కొంతమంది వెళతాం, మనం వెళ్ళి ఎంతో కొంత చదువుకున్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అంటే చదువు ఎంత ముఖ్యమో వాళ్ళ జీవితంలో, వాళ్ళ ఇంట్లో కూడా ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిన పిల్లలు ఉంటారు. మనం ఏం చేస్తుంటే వాళ్ళకి పై చదువులకు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 8వ క్లాసో 10వ క్లాసో చదివి ఆగిపోయిన పిల్లలు ఉంటారు. వాళ్ళకి అంటే తర్వాత చదువుకోవాలంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఉండదు, కుటుంబ పరిస్థితి కూడా సహకరించదు. అక్కడ వాళ్ళకి మనం ఏంటంటే ఒక స్టైఫండ్ రూపంలో వాళ్ళకి ప్రోత్సాహకంగా ఇస్తాం. మనం ఇచ్చి ఏమి చేయబోతున్నామని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇదే పరిస్థితిలోంచి వచ్చిన వాళ్ళు కాబట్టి బాగా చక్కగా అర్థం చేసుకోవాలి పిల్లలు. వీళ్ళు ఏం చేస్తారు, పై చదువులు చదువుకుంటూ వాళ్ళని వాళ్ళు ఎగ్జాంపుల్గా చూపిస్తారు. అంటే ఈ కుటుంబంలో ఇలా ఉండేది కదా, చూడు నాలో ఇలా మార్పు వచ్చింది, మీరు కూడా ఇలా తయారవ్వాలి, మనం కూడా మన సమాజాన్ని మార్చాలని వాళ్ళని ప్రోత్సహించి పిల్లల్ని చేసే ప్రయత్నం చేస్తారు.